ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. విశాఖలో అమానుష ఘటన చోటు చేసుకుంది. రేపో మాపో పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన భార్య ప్రాణం తీశాడు ఓ భర్త. పుట్టబోయే బిడ్డ కోసం ఎంతో ఆశగా ప్రేమగా ఎదురు చూడాల్సిన ఆ భర్త కాలయముడుగా మారి గొంతు నులిమి చంపేశాడు. మధురవాడలోని ఆర్టీసీ కాలనీలో జరిగిన ఘటన గుండెను తరుక్కుపోయేలా చేస్తుంది. మూడేళ్ల క్రితం జ్ఞానేశ్వర్ అతడి భార్య అనూష ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె 8 నెలల గర్భిణి. ఏదో విషయంలో సోమవారం ఉదయం వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో జ్ఞానేశ్వర్ ఆమె గొంతు గట్టిగా నొక్కేశాడు. దీంతో ఆమె ఊపిరి అందక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. బంధువులకు స్నేహితులకు ఉన్నట్టుండి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని చెప్పాడు. వెంటనే స్థానికుల సాయంతో ముందుగా ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడి నుంచి KGH కు అతడే తీసుకెళ్లాడు. కానీ అప్పటికే ఆమె మృతి చెందింది. గర్భిణీగా ఉన్న భార్యను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన భర్త తన చేతిలోనే ప్రాణం తీయడం ఆమె కుటుంబ సభ్యుల్నే కాదు, ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తోంది. అనూషతో పాటు లోపల బిడ్డను తలచుకొని బోరున రోదిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.